హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి వీడియోలో స్పైసీ అండ్ క్రీమీ కాజు మసాలా కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో ఉంటుంది ఈ కర్రీ. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ హీట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకొని దీంట్లో 1 కప్పు కాజుని వేసుకున్నాను. ఈ కాజుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఇలా పలుకులు తీసుకున్నా పర్లేదు, పప్పులుగా తీసుకున్నా పర్లేదండి. చూసారు కదా, ఇవి చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకొని సేమ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 ఇలాచి, అలానే 4 నుంచి 5 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, అలానే 2 బిర్యానీ ఆకులు వేసుకొని, అలానే 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకొని ఒక 2 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం ఇది పేస్ట్ ప్రిపరేషన్లో ఉన్నామండి, మసాలా పేస్ట్. సో అది కొంచెం క్రీమీగా రావడం కోసం అనేసి దీంట్లో 8 నుంచి 10 బాదం పలుకుల్ని వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో 2 ఇంచుల అల్లం ముక్కని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకొని, అలానే 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకుందాం. ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో 3 బాగా పండిన టమాటాలని కట్ చేసుకుని వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటా అంతా చక్కగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం ఒక మిక్సర్ జార్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకొని ఇది కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. ఉల్లిపాయలు మరీ పేస్ట్ లాగా చేసుకోకుండా ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ హీట్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే 2 టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకున్నాను. ఈ బటర్ వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కొంచెం హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని 1 మినిట్ రోస్ట్ చేసుకొని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇది వేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనకి ఆనియన్స్ నుంచి ఈ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేది కంపల్సరీ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలానే 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మసాలాలన్నీ ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపల మనం ఒక మిక్సర్ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న మసాలాలు, అలానే టమాటా మిక్చర్ ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకొని దీన్నంతా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పులుకు అనేది లేకుండా స్మూత్ పేస్ట్ లాగా ఉండాలండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఈ మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి. ఇది వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్నంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది 250 to 300 ml వాటర్ ఉంటాయండి. ఇంతకంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది గ్రేవీ టైప్లో రాదండి. సో ఈ వాటర్ అనేవి సరిపోతాయి. ఇప్పుడు దీన్ని ఒక 6 to 8 మినిట్స్ వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న వాటర్ అనేది చక్కగా బాయిల్ అయిపోయి కుక్ అయ్యి ఇలా బబుల్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనం ఫ్రై చేసుకున్న కాజుని యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ దీనంతా ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 to 6 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. మనకి 5 to 6 మినిట్స్ లోపల ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయిపోతుంది. ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు దీన్ని అప్పుడప్పుడు కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, నాకైతే 5 to 6 మినిట్స్ లోపల ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి చక్కగా కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయింది. ఫైనల్గా దీంట్లో కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా అండి, రెస్టారెంట్ స్టైల్లో కాజు మసాలా కర్రీ ఎంతో ఈజీగా ఇంట్లోనే ఎలా రెడీ అయిపోయిందో. మరి ఈ రెసిపీని మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి కనుక నా ఛానల్ విజిట్ చేసినట్లయితే మరిన్ని టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం, అలానే అప్పుడప్పుడు నేను వేసే నా పెయింటింగ్స్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.